హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ రైస్ చేస్తున్నాను. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది రైస్. ముందు మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో రైస్ రెడీ అయిపోతుంది. ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, తక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. పచ్చిమిర్చి ఏంటంటే దాని కారము ఈ రైస్కి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ముందు మీల్ మేకర్ని నానబెట్టాను. నానిపోయి చూడండి, ఈ విధంగా నానిపోతే చాలు. మీల్ మేకర్ నానేలోపు ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. మీల్ మేకర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాగిపోగానే 1 టీ స్పూను సాజీరా వేసుకోవాలి. కొన్ని వాటికే సూట్ అవుతాయి, అన్నిటికీ సూట్ కావు, అందుకే సాజీరా వేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్ని పిండేసి ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, అవి వేసుకోవాలి. మీల్ మేకర్ మనకు ఆయిల్లో వేగితే క్రంచీగా ఉంటాయి. రైస్తో పాటు ఇవి తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీల్ మేకర్లని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, ఈవెన్గా అన్నీ వేగుతాయి అన్నమాట. చూడండి, మనం కంటిన్యూగా కలుపుతూనే ఉన్నాం. కలర్ అనేది చేంజ్ అవుతుంది, కంప్లీట్గా కలర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు దీనిలోకి మనము ఆయిల్ వేసేసుకుందాం కొంచెం సైడ్కి అనేసి. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం హీట్ ఎక్కనిచ్చిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి గార్లిక్ని. గార్లిక్ కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. గార్లిక్ కూడా కొంచెం కలర్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. దీంట్లోకి ఇంకా వేరే ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఏవి చూపించినామో అవి వేస్తే చాలు. రైస్ మంచి టేస్ట్ వస్తుంది. మనకు కలర్ వచ్చేసింది గార్లిక్ అనేది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట అనేలోపు మళ్ళీ ఇవంతా కలుపుకుంటే సరిపోతుంది. వీటి ఫ్లేవర్స్ మీల్ మేకర్కి పట్టేటట్టు కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీల్ మేకర్కి సరిపడే సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు కలుపుకోవాలండి, సాల్ట్ కూడా పట్టేటట్టుగా. ఇద్దరైతే ఈజీగా తినేచ్చండి ఈ రైస్ని. మనకు మీల్ మేకర్ అనేది వేగిపోయింది. దీంట్లో ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కూడా ఇలాగ సింపుల్గా ఉండే రైస్ ఒక 10 నిమిషాల్లో చేసి పెట్టారనుకోండి, చాలా వెరైటీగా ఉంటుంది రైస్. సరిపడా రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మీల్ మేకర్లో రైసు ఇందులో ఏముందని కలుపుతారని అనుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఉంటుంది, రైస్కి బట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. మీకు కొంచెం ఆయిల్ కనుక సరిపోకపోతే ఇందాక నేను మధ్యలో అనేసి వేసాను కదా, ఇప్పుడు రైస్ని కూడా అటు ఇటు అని మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చు. ఈ రైస్కి ఆయిల్ అనేది ఉండదు, మీకు కావాలనుకుంటేనే వేసుకోండి, లేకుంటే ఇలానే తినేయండి, చాలా బాగుంటుంది. రైస్ అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూను పెప్పర్ పొడి వేసుకోవాలి. పెప్పర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత రైస్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. ఇంతకుముందు మీల్ మేకర్కి సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈ రైస్ని తింటుంటే ప్రతి ఒక్క ముద్దకి ప్రతిదీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది రైస్. తర్వాత హాఫ్ కంటే కొంచెం తక్కువ లెమన్ పిండుకోండి, ఎక్కువ పిండొద్దు. అది ఎక్కువ పిండారనుకోండి పులిహోర అయిపోయినట్టు ఉంటుంది. అసలు లైట్గా ఉండాలన్నమాట పులుపు అనేది. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.